ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం రోజున సింహ రాశి వారికి 100% ఒక్క దెబ్బతో వీరి యొక్క కెరియర్ అనేది పూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. మలుపు తిరగబోతూ ఉంది. అయితే సింహరాశి వారి యొక్క కెరియర్ ఏ విధంగా మలుపు తిరగబోతూ ఉంది, సింహరాశి వారికి ఎలా ఉంటుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి వారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ సమయంలో వారికి గోచార ఫలితాలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి. వీరికి ఈ సమయంలో గోచారం అద్భుతంగా ఉంది. అంతేకాదు వీరి యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే వీరు ఈ సమయంలో ఏది అనుకున్నా 100% సాధించి తీరుతారు. గతంలో కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా ముందుకు సాగిపోతారు. మీకున్నటువంటి పేరు పలుకుబడి అనేది మరి కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గంభీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు, కానీ మనస్సు చాలా సున్నితమైనటువంటిది. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవటానికి చాలా ముందుంటారు ఈ రాశివారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆదుకోవటానికి చాలా ముందుంటారు ఈ రాశివారు. ఎందుకంటే వీరు మనస్సు పెట్టి ఆలోచిస్తారు, అందరి సమస్య ఒకటే అన్నట్లుగా భావిస్తారు. అయితే ఈ రాశివారు చూడటానికే గంభీరంగా ఉంటారు, కానీ నిజానికి వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం రోజున వీరి కెరియర్ అనేది టర్న్ ఓవర్ పాయింట్గా మారబోతుంది. అంటే టర్న్ అవుతూ ఉంటుంది. ఈ రోజు నుండి వీరి లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజు నుండి ఖచ్చితంగా పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. అలానే వీరికి గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయంలో వీరు కెరియర్ పరంగా బాగా రాణిస్తారు. అంతేకాదు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ పరంగా కూడా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. అలానే వీరు చేసేటటువంటి వినూత్న ప్రయోగాలు అంటే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వినూత్నంగా ఇతరులకి మంచి చేయాలి అని, ఇతరులకి ఆహారం దానం చేయాలి, దాన ధర్మం చేయాలి అనేటటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వీరికి సమాజంలో మరికాస్త గౌరవ మర్యాదను పెంచుతాయి. సమాజపరంగా చూసుకున్నట్లు అయితే వీరికి గౌరవ మర్యాదలు అనేవి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. మీకున్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది. మునుపటి కంటే ఎక్కువగా సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అంతేకాదు ఇదివరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి కెరియర్ పరంగా బాగా ముందుకు సాగిపోతారు. కెరియర్ పరంగా రాణిస్తారు. విజయావకాశాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విజయవంతమైనటువంటి జీవితాన్ని సైతం ఇప్పటి నుండి గడుపుతారు ఈ రాశివారు. అయితే
వీరి యొక్క లైఫ్ అనేది పూర్తిగా సెటిల్ అవుతుంది. ఇక వీరి జీవితంలో నుండి ఇదివరకు ఉండే సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. కెరియర్ పరంగా మీరు ఇదివరకు సమస్యలు పడినట్లు అయితే, లేదా కెరియర్ అనేది ఇంకా ముందుకు సాగిపోవాలి అని మీరు చేస్తున్నటువంటి తపన, కృషి ఏదైతే ఉందో అది పూర్తిగా మీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇదివరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీకు ఆ ప్రయత్నం అనేది ఫలించకపోగా అపజయాలే ఎదురయ్యి సమస్యలను ఎదుర్కొన్నా సరే ఆ సమస్యలు సైతం 100% తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య సైతం 100% తొలగిపోతుంది. ఇక వ్యాపారంలో కూడా మీరు ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక కెరీర్ పరంగా మునుపటి కంటే ఎక్కువగా రాణిస్తారు. మీ లైఫ్ అనేది ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. కష్టపడితే ప్రతిఫలం అనేది 1000కి 1000% ఉంది సింహరాశి వారికి. కొద్దిగా హార్డ్ వర్క్ని చేయండి. మీకు ఇదివరకు జాతకంలో దోషాలు ఉండి వివాహాది శుభకార్యం ఆలస్యమైన, లేదా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఎదుర్కొన్న సమస్యలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సమస్యలు తొలగిపోయి ఇక మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో సింహరాశి వారు ఎవరైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కెరియర్ పరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇన్ని రోజుల నుండి కలిసి రాకపోగా అవన్నీ కూడా అలానే పెండింగ్లో పడి ఉండటం వంటి వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. ఇక పెండింగ్ అంటివి లేకుండా ఉంటాయి. అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంతేకాదు, ఎవరైతే సింహరాశి వారు లోన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారో, విలువైనటువంటి వీలునామా పత్రాలను పొందాలి అనుకుంటున్నారో, ఆస్తిపరంగా కూడా వీరి విజయం పొందాలి అనుకుంటున్నారు. అంటే పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా పై చేయి మీదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా అందుకుంటారు. పై అధికారుల చేత ప్రశంసలు సైతం అందుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు, పనితీరు, వినూత్న ప్రయత్నాలు అన్నీ ఇతరులను బాగా ఆకర్షిస్తాయి. తద్వారా మిమ్మల్ని చాలామంది ప్రశంసిస్తారు. ఇక సింహరాశి వారి లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. కెరియర్ పూర్తిగా మారిపోతుంది. హార్డ్ వర్క్ చేయండి. ఎక్కడ ఒడిదుడుకులు వచ్చినా అస్సలు ఆగిపోవద్దు. ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా సరే జీవితంలో ముందుకు సాగిపోవాలే తప్ప అస్సలు మీరు ఎక్కడా కూడా ఆగిపోవద్దు. ఇక మీరు ఆగిపోయి వెనకడుగు వేస్తే మాత్రం లైఫ్ అంతా అపజయాలు చూడవలసి వస్తుంది. కనుక జీవితంలో ముందుకు సాగిపోవాలి, విజయాన్ని పొందాలి. అంతే తప్ప పొరపాటున కూడా మీరు వెనకడుగు వేయటం కానీ, ఇది అవుతుందో లేదో అని సందేహంతో ఆగిపోవటం కానీ అస్సలు చేయకూడదు. సింహరాశి వారు ఖచ్చితంగా వీరి లైఫ్ అయితే సెటిల్ అవుతుంది. కెరియర్ పరంగా బాగా సెటిల్ అవుతారు. చేసే ప్రయత్నాల్లో హార్డ్ వర్క్ చేయండి, కానీ ప్రయత్నాన్ని ఎక్కడా ఆపవద్దు. ఇక ఎవరైనా మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా అంటే ఇది వద్దు, మీరు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, అది కాదు, ఇది కాదు అని చెబితే మాత్రం వినవద్దు. మీరు చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు, అలానే హార్డ్ వర్క్ చేసేటటువంటి తత్వం ఉన్నప్పుడు మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. మీ విజయాన్ని చూశాక మిమ్మల్ని ఈరోజు వద్దన్న వారే రేపు మీ దగ్గరికి వచ్చి మీరు చేస్తున్నది మంచి పని అని మిమ్మల్ని పొగడటం జరుగుతుంది. కనుక సింహరాశి వారి కెరియర్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఈ రోజు నుండి తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.